అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు కొందరు మా మీద అబాండాలు వేయడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ, నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. సరే, నేను జయచంద్రారెడ్డి మాట్లాడుతూ కేబుల్ టీవీ వ్యాపారం కోసము కడపకు వచ్చినావు, కడపకు ఎవరు పంపించినారు అని జయచంద్రారెడ్డి అడిగాడు. జయచంద్రారెడ్డి పోయి పులివెందుల్లో కనుక్కో, మేము ఎందుకు కడపకు రావాల్సి వచ్చిందో. ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి ప్రజలకు తీసుకుపోవాలంటే అది జరిగిన పని కాదు. తర్వాత ఈ పార్కు ఇటు పక్క ఉండే చోట్ల షాపులలో అన్ని చోట్ల కలెక్షన్ చేస్తున్నారని ఒక అబాండం వేశాడు. నువ్వు రా, నువ్వు సాయంత్రం రా, ఎప్పుడైనా రా, షాపులలో ఏమన్నా ఎవరైనా కలెక్షన్ చేస్తూ ఉంటే, ఎవరైనా కలెక్షన్ చేస్తా అంటే ఆడ మాట్లాడు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. మాకేమి గతి లేక ఇంకో చోట షాపులలో ఆడ కలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మేము బ్రహ్మాండంగా ఉండము, మాకేం బాగుండము. దాని తర్వాత ఆడిటోరియం ఏదో ఫ్రీగా తీసుకున్నాడు అని చెప్పి ఆడిటోరియము టెండర్ ప్రకారం వేసి డబ్బులు కట్టి తీసుకున్నాము, ఊరికేమి ఇయ్యలే. అది కరోనాలో మొత్తం నాశనం అయిపోయింటే దాన్ని బాగు చేసి దాన్ని ఒక స్టేజ్లో తెచ్చి చేసినాం. అది 9 సంవత్సరాలు అన్నాడు, ఇచ్చింది 3 సంవత్సరాలు. దాని తర్వాత ఏదో 10 సెంట్లు ఎవరో వీళ్ళ నాయన లేకపోతే కార్పొరేషన్ ఎవరో ఇచ్చినారన్నాడు. 10 సెంట్లు నాకు ఇచ్చింటే 9 సెంట్లు నువ్వు తీసుకుని 1 సెంటు నాకు. ఊరికి అబద్ధమైన మాటలు మాట్లాడి ఏందో చేసి తల్లిపాలు గుద్దినావు, అది గుద్దినావు, ఇది. నువ్వు ఏడున్నావు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నీకు కార్పొరేటర్ టికెట్ రాకపోతే మా భార్యకి టికెట్ వస్తే మీ భార్యను ఇండిపెండెంట్గా నిలబెట్టినావు. నువ్వు తల్లిపాలు గుద్దినావు కొడుకు, నేను కాదు. ఇదే తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చేదానికి మేయర్ కానీ, ఆ జిల్లా అధ్యక్షుడు కానీ, రవిరెడ్డి కానీ ఎవరే కానీ ఒప్పుకోకుండా కడపలో గతి లేక దిక్కు లేక రాయచోటు పోయి నువ్వు పార్టీలో చేరినావు. నువ్వు కూడా మమ్మల్ని విమర్శించే స్థాయి నీకు లేదు. ఇంకోసారి విమర్శలు చేస్తే కనుక మర్యాదగా ఉండదు, కేసు పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇవాళ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెడుతూ వాళ్ళ ఇష్టానికి, అంటే సభ్యత లేకుండా, రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా గౌరవప్రదంగా వాళ్ళ దగ్గర కూర్చుంటాం. అయితే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, నిన్నటి వరకు మేయర్ కాళ్ళ దగ్గర కూర్చున్నారని చెప్పి. నువ్వు మొన్న నీ చరిత్ర మొత్తం మాట్లాడదాం ఒకసారి. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? తల్లి రొమ్ము పాలు దాగి రొమ్ము గుద్దే సంస్కృతి నీది. కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఆయనతో పాటు బయటికి రాకుండా తల్లి రొమ్ము పాలు దాగి రొమ్ము గుద్ది నువ్వు అదే పార్టీలో ఉండి అదే పార్టీలో అధికారం అనుభవించి దాని తరువాత ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మళ్ళీ నువ్వు తెలుగుదేశం పార్టీలో ఇదే. ఈరోజు మా నాయకుడు వాసన్న దగ్గర మేము కాళ్ళ దగ్గర కూర్చుంటా అన్నావు కదా, నువ్వు ఆ రోజు మా వాసన్న చెప్పులు నాకినావు అని చెప్పి ఇక్కడ చాలామంది అనుకుంటా ఉన్నారు. నాకిన సంస్కృతి నీది. దాని తర్వాత అధికారం పోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నువ్వు చేయని ప్రయత్నాలు లేవు. మేయర్ గారి దగ్గరికి వచ్చినావు, ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినావు, కమలాపురం శాసనసభ్యుల దగ్గరికి పోయినావు. ఎవరు నిన్ను దేకకపోతే, ఎవరు నిన్ను నమ్మకపోతే నువ్వు రాయచోటిలోకి రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో పోయి ఆయనతో పాటు పోయి నువ్వు కండువా వేయించుకొని వచ్చిన సంస్కృతి నీది. నువ్వు ఈరోజు మా మీద మాట్లాడతావా? నువ్వు మా గురించి మాట్లాడతావా? ఇంకొక మాట్లాడతాడు, ఇంకొక దాసరి శివ అని మాట్లాడతాడు, ఏదో పెద్ద వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళే పెద్ద మొగోళ్ళని. నీ వల్ల కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సామాజిక వర్గం సర్వనాశనం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తొలినాళ్ళల్లో కారు వేసుకొని అని పెద్ద ఆ రోజున్న మినిస్టర్తో పాటు తిరిగి దాని తర్వాత నువ్వు అనుకున్న పదవులు వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఒక బాస్ అనే సంస్థ పెట్టుకొని ఏదైతే ఆ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీలో విషజాలాలు నింపి ఆ పార్టీకి ఆ కులాన్ని మొత్తం దూరం చేసి ఈరోజు పెద్ద నీకు ఏడ దిక్కు లేదు కాబట్టి మళ్ళీ ఆడికి వచ్చి నువ్వు ఆ పార్టీకి పెద్ద మీరు లేకపోతే ఆ పార్టీ లేదన్నట్టు మీలాంటి వాళ్ళ వల్ల కదా, మీ వల్లే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది అక్కడ. మళ్ళీ ఈరోజు నువ్వు జయచంద్రారెడ్డి, దాసరి శివ మీరు మాట్లాడుతూ ఉన్నారా మమ్మల్ని? ప్రజాక్షేత్రంలో ఈరోజు మేము దొంగగా, నీ మాదిరి దొంగగా పోయి ఈ నియోజకవర్గంలో నువ్వు రాజకీయం చేయాలనుకున్నప్పుడు నువ్వు వేరే నియోజకవర్గంలో పోయి కండువా కప్పుకొని రాలే. ఈ నియోజకవర్గంలో మేము శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో
ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినాం, ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడినాం. దాని తర్వాత ఇదే జిల్లాలో మేము ఎక్కడైతే రాజకీయం చేయాలనుకున్నామో ఇక్కడే కండువా కప్పుకున్నామో. నువ్వు మాట్లాడతావు మమ్మల్ని ఏవేవో వ్యక్తిగతాలు మాట్లాడాల్సి వస్తే, మీ చరిత్ర మొత్తం మాట్లాడాల్సి వస్తే తప్పకుండా మావేమన్నా ఉంటే మీరు మాట్లాడితే, మీ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. ప్రెస్ ముందు మాట్లాడినప్పుడు ఏదైనా సరే వాస్తవాలు మాట్లాడుకోవాలా, లేదా రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడండి, తప్పు లేదు. ఏదో మాట్లాడతారు 10 సెంట్లు స్థలం అంటే అది తీసుకురా, సూర్యనారాయణ గారు 10 సెంట్లు తీసుకొచ్చి 9 సెంట్లు నీకు రాపిస్తాం. విషయము కుర్జీ కోసం అని చెప్పి ఆయన మారడం ఆశాపదంగా ఉంది. ఏదో మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని గత 5 సంవత్సరాలు అమలు చేసి మీరు అదే రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పినట్టుగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ భారత రాజ్యాంగాన్ని అలాగే రాష్ట్ర చట్టాలను అమలు చేసే విధంగా ఈరోజు మా పరిపాలన సాగుతూ ఉంది. ఈరోజు భారత రాజ్యాంగం పట్ల ఈరోజు మాకు చిత్తశుద్ధితో ఈరోజు 1955 యాక్ట్ ప్రకారమే ఈరోజు సురేష్ బాబు గారి పైన చర్యలు తీసుకోగా చట్టాల పరంగా మేము ముందుకు వెళ్తూ ఉంటే ఏదో చిన్న విషయం ఏదో మాకు తెలియదు, గత కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మీ హయాంలోనే కదా కమిషనర్ గారు ఉండింది, మీకు తెలియకుండా ఈరోజు సురేష్ బాబు గారి కొడుకు పేరు మీద వర్ష కన్సెషన్ మీద మీరు L5 ఎలా ఇచ్చారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీకు తెలియకుండా ఈరోజు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటారా? ఈరోజు మీరు ఒక మాట అంటున్నారు ప్రతి ఒక్కరు కుర్చీ కోసం అని చెప్పి, మేము ఇంకో మాట ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేవలం మీ అంతర్గత గొడవల వల్ల ఈరోజు సురేష్ బాబును ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీరు L5 వాళ్ళ కొడుకు యొక్క వర్తి ఇన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మీరే బయటికి తీసుకొచ్చి సురేష్ బాబును ఇరికించారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ విషయాన్ని కూడా ఏదో తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తూ ఉందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న మేయర్ గారు చట్టాలను ఉల్లంఘించి ఆయన చేసిన అవినీతి ఆరోపణలపైన మా ఎమ్మెల్యే గారు పోరాటం చేసి ఆ విషయాలపైన పోరాటం చేసి అతన్ని తగిన శాస్తి చేస్తే మీరు కులాన్ని తీసుకొస్తారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.